హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ అంజలి. ఈరోజు మీకు నేను 8th క్లాస్ రేషనల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రేషనల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.1లో 4th సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేద్దాం. మల్టిప్లై చేయాలి 2/11ని 2/11ని మల్టిప్లై చేయాలి. దేంతో? ద రెసిప్రోకల్ ఆఫ్ 5/14. రెసిప్రోకల్ ఆఫ్ 5/14 అంటే రివర్స్ 5/14ని రివర్స్ చేస్తే ఏదైతే వస్తుందో దానితో 2/11ని మల్టిప్లై చేయాలి. క్వశ్చన్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. 2/11ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే ఇంకొక నెంబర్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ నెంబర్ ఏమన్నాడంటే రెసిప్రోకల్ ఆఫ్ -5/14 అన్నాడు. -5/14ని రివర్స్ చేస్తే ఏది వస్తుందో దాంతో అన్నాడు. సో సొల్యూషన్లో ఫస్ట్ నేను స్టెప్ ఏం రాస్తానంటే రెసిప్రోకల్ ఆఫ్ -5/14 ఈజ్ ఏమవుతుంది? -14/5 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు ప్రొడక్ట్ చేయాలి. మల్టిప్లై అండ్ ప్రొడక్ట్. మల్టిప్లై అని చేస్తే వచ్చే ఆన్సర్ ప్రొడక్ట్. మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుందమ్మా? ప్రొడక్ట్ అవుతుంది. మనకు ప్రొడక్ట్ కావాలి. దేని ప్రొడక్ట్ కావాలి? 2/11ది అండ్ రెసిప్రోకల్ ఆఫ్ 5/14ది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ మనకి కావాలి. అందుకని అదే స్టెప్ రాశాను. సో ఫైనల్గా మల్టిప్లై చేద్దాం. చూడండి అన్న, 2/11 పెట్టాను ఇంటూ దీనికి రెసిప్రోకల్ ఆల్రెడీ రాస్తా కదా, -14/5 అని -14/5. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు క్యాన్సిలేషన్ పార్ట్ ఏమంటే చూసుకోవచ్చు. ఒక న్యూమరేటర్ ఒక డినామినేటర్ క్యాన్సిలేషన్ ఏమైనా పోతుందా చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ పోలేదు అనుకోండి, పైన మల్టిప్లై చేయాలి, కింద మల్టిప్లై చేయాలి. ఆ చేసే క్రమంలో ఫస్ట్ సింబల్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్. సో 2 14s ఆర్ లేదా 14 2s ఆర్ బోత్ ఆర్ సేమ్. 14 2s ఆర్ 28. నెక్స్ట్ 11 5s ఆర్ 55. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్. 2/11ని రెసిప్రోకల్ ఆఫ్ 5/14తో చేస్తే వచ్చిన ఆన్సర్ -28/55. దట్స్ ఆల్ మా. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనమ్మా. చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.